హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్తీ తెలుగు. మనం లైఫ్‌లో అనుకున్నవన్నీ సాధించాలంటే మన దగ్గర ఉండాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. చాలామంది లైఫ్‌లో ఏదో సాధించాలనుకుంటారు. ఎంతో కొంత సాధిస్తారు. కొంతమంది మాత్రం ఏం చేయాలన్నా గానీ ఎంతో ఇబ్బంది పడిపోతారు. ఎందుకు కొంతమంది లైఫ్‌లో చాలా ఈజీగా అన్నీ చేసేస్తుంటే కొంతమందికి మాత్రం చాలా కష్టమైపోతుంది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఒక సినారియోని చూద్దాం. మనం ఒక ఫారెస్ట్‌లో వెళ్తున్నాం. అలా వెళ్తున్నప్పుడు సడెన్‌గా మన ఎదురుగా ఒక పులొచ్చి ఉంది. ఆ పులిని చూడంగానే మనకి వెంటనే ఎంతో భయమేస్తుంది. ఆ టైంలో మనం ఆలోచించేది ఏంటంటే, ఎట్లాగైనా సరే మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది. మనం ఒక విపరీతమైన భయంతో అక్కడి నుంచి తప్పించుకోవాలన్న అవసరంతో ఆలోచిస్తాం తప్పితే, అంతకు మించి మరేం ఆలోచించం. ఆ టైంలో మనం ఏదైనా క్రియేటివ్‌గా ఆలోచించాలని, లేదంటే ఏదైనా కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనో, లేదా ఏదైనా బిజినెస్ చేయాలనో మనం ఏమాత్రం ఆలోచించలేము. మనం గనక లైఫ్‌లో ఏదైనా సాధించాలంటే, మనం కొంత క్రియేటివ్‌గా ఆలోచించాల్సొస్తుంది. కానీ ఎప్పుడైతే మనం భయంతో, అవసరంతో ఉంటామో, మనం క్రియేటివ్‌గా ఆలోచించలేము. అంటే దీని అర్థం కొత్త కొత్తయి, గొప్ప గొప్పవి ఏదైనా చేయాల్సొచ్చినప్పుడు, మనం భయంతోనో, అవసరంతోనో ఆలోచించినప్పుడు అవి చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు మరొక సినారియో చూద్దాం. మనం మన ఇంట్లో ఒక బాల్కనీలో కూర్చొని ప్రశాంతంగా ఒక టీ తాగుతున్నప్పుడు, ఆ టైంలో మనకెన్నో క్రియేటివ్ ఐడియాస్ రావచ్చు. అంటే మనం ప్రశాంతంగా, హ్యాపీగా ఉన్నప్పుడు మనలో క్రియేటివ్ ఐడియాస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువుంటుంది. మన లైఫ్‌లో ఏదైనా గొప్పది గనక బిల్డ్ చేయాలంటే, అలాంటి క్రియేటివిటీతో ఆలోచిస్తే మనం వాటిని ఈజీగా బిల్డ్ చేయగలుగుతాం. ఈ 2 సినారియోస్‌లోనూ ఎవరైతే భయంతో, అవసరంతో ఉంటారో వాళ్ళకి బిల్డ్ చేయడం అనేది చాలా కష్టంగా అవుతుంది. ఎవరైతే చాలా కూల్‌గా, హ్యాపీగా ఉంటారో వాళ్ళు క్రియేటివ్‌గా ఆలోచించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అసలు మన లైఫ్‌లో మంచి హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ రావాలంటే ఏం చేయాలి? దానికి మనం చేయాల్సిందేంటంటే, మన లైఫ్‌లో ఏది ఉందో దాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. అంటే ఏంటి? ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మన లైఫ్‌లో మనకి ఎన్నో ఉంటాయి. మన హెల్త్ కావచ్చు, మన యొక్క పేరెంట్స్ కావచ్చు, మన రిలేషన్‌షిప్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు, మన జాబ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో మన లైఫ్‌లో ఉంటాయి. వాటిని మనం గుర్తించడం నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్నదాన్ని మనం గుర్తించినప్పుడే మన లైఫ్‌లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు చాలామంది చేసేదేంటంటే, మన దగ్గర లేని దాన్ని చూడడం నేర్చుకుంటారు. అసలు లేని దాన్ని మనం ఎలా చూడగలుగుతాం? ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర బైక్ ఉందనుకుందాం. కానీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కార్ ఉంది. సో, ఇతనేమనుకుంటాడంటే, నా దగ్గర కార్ లేదనుకుంటాడు. నిజానికి ఇది తన దగ్గర కార్ లేకపోవడం కాదు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కార్ ఉండడం. అంటే వేరే వాళ్ళ దగ్గర ఏముందో అది చూసి, ఇది వీళ్ళ దగ్గర లేదు అనుకుంటారనమాట. ఇలా ఎప్పుడైతే ఒక మనిషి తన దగ్గర లేని దాన్ని చూడడానికి అలవాటు పడతాడో, అతను ఒక స్కేర్సిటీ మెంటాలిటీతో బతకడం మొదలుపెడతాడు. అంటే తన దగ్గర ఏదో లేదని బాధపడటం మొదలుపెడతాడు. అలా బాధపడే వాళ్ళు ఏదైనా గొప్పది క్రియేట్ చేయాలంటే, తన లైఫ్‌లో ఏదైనా సాధించాలంటే అది ఎంతో కష్టమవుతుంది. అంటే మన లైఫ్‌లో ఏదో లేదు కాబట్టి దాన్ని సాధించాలి అని ఎవరైనా సరే ప్రయత్నం మొదలుపెడితే అది ఎంతో కష్టమవుతుంది. అండ్ అది సాధించడం అంత ఈజీ కాదు. అలా కాకుండా మన దగ్గర ఏదుందో దాన్ని గుర్తించి దాంతో సాటిస్ఫై ఆ తర్వాత మనకేం కావాలో దాన్ని మనం సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఒక సాటిస్ఫాక్షన్‌తో, హ్యాపీనెస్‌తో ఆ పని మొదలు పెడతాం కాబట్టి అది అయ్యే అవకాశం చాలా ఎక్కువుంటుంది. ఇక్కడ మన దగ్గర ఉన్నదాన్ని గుర్తించి మనం సాటిస్ఫై అవ్వడం అంటే మనం తర్వాత ఇంకేమి చేయొద్దు అని కాదు. మన దగ్గర ఉన్నదాన్ని మనం అక్నాలెడ్జ్ చేస్తూ, దానికి ఎంతో థాంక్‌ఫుల్‌గా ఉంటూ, ఇంకా ఎక్కువ సాధించాలని ప్రయత్నం చేయడం. ఎప్పుడైనా సరే మనం ఉన్న ప్లేస్ నుంచి ఆలోచిస్తూ, మనం ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలనో, ఇంకా పెద్ద జాబ్ చేయాలనో, లేదా ఇంకా పెద్ద బిజినెస్ చేయాలనో అనుకోవడం తప్పేమి లేదు. కానీ మనకున్నదాన్ని మనం గుర్తించకుండా, మనకు లేని దాని కోసం మనం పరిగెడుతున్నప్పుడు మాత్రమే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకున్న దాన్ని గుర్తించడాన్నే సింపుల్‌గా మనం గ్రాటిట్యూడ్ అనొచ్చు. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? మనకి గనక సరిగ్గా చూడడం తెలిస్తే మన లైఫ్‌లో ఎన్నో గొప్ప విషయాలుంటాయి. ముందుగా వాటిని గుర్తించి, వాటికి థాంక్‌ఫుల్‌గా ఉండడమే గ్రాటిట్యూడ్. ఇది మనకి ఎంతో సాటిస్ఫాక్షన్‌ని, హ్యాపీనెస్‌ని ఇస్తుంది. ఇలాంటి సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్‌లో మనం ఉండి, ఆ తర్వాత మనకేం కావాలో మనం చూసుకొని వాటి కోసం ప్రయత్నం చేసినప్పుడు లైఫ్‌లో వాటిని సాధించడం అనేది చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా మనకున్న వాటిని మనం ఏమాత్రం గుర్తించుకోకుండా, వాటిని మనం పట్టించుకోకుండా, మనకి లేని దాని వెంట పడినప్పుడు అలాంటివి సాధించడం అనేది చాలా కష్టమైపోతుంది. కాబట్టి మనం చేయాల్సిందేంటే మన లైఫ్‌లో ప్రతి చిన్న విషయానికి కూడా గ్రాటిట్యూడ్ చూపించడం అనేది అలవాటు చేసుకోవడం. కాబట్టి మనం చేయాల్సిందేంటంటే మన లైఫ్‌లో మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్‌కి కావచ్చు, మనీకి కావచ్చు, లేదంటే రిలేషన్‌షిప్స్ కావచ్చు, వీటన్నిటికి చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉంటూ, ఇంకా ఎక్కువ వాటిని సాధించడానికి ప్రయత్నం చేయడం. అలా కాకుండా మనం వేరే వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని చూసి, అది మన దగ్గర లేదని ఫీల్ అయ్యి, మనం ఒక స్కేర్సిటీ మెంటాలిటీతో ఏదైనా ఒక పనిని మొదలుపెడితే మాత్రం అది చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ లైఫ్‌లో ఎవరికి మంచి జరగాలని మీరనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ అండ్ జై హింద్.